వామ్మో! ఏంటి ఈ ఎండలు? మొన్ననే కదా ఏప్రిల్లో అడుగుబెట్టాం. అప్పుడే ఎండలిలా వాయించేస్తున్నాయంటే ఇంక మే నెలలో ఎలా ఉంటుందో ఏమో. అత్తయ్య, మనం ఏప్రిల్ నెలలో అడుగుపెట్టినట్టు లేదు. ఏదో అగ్నిగుండంలో అడుగుపెట్టినట్టుంది. అమ్మో, చాలా ఎండగా ఉంది. చూడండి, ఓవైపు ఇంకా ఉదయం 9 కూడా కాలేదు. అప్పుడే ఎండ ఎలా కాస్తుందో చూడండి అత్తయ్య. అవును. ఇదిగో రోజా, ఈ ఎండలో ఆ స్టవ్ ముందు కూర్చొని నేను వంట చేయలేను. ఇవాల్టి నుండి ఓ 3 నెలల వరకు నువ్వే వంట చేయాలి. ఆహా, ఇది మరీ బాగుంది అత్తయ్య. నేను అస్సలు ఒప్పుకోను. నేను మాత్రం ఎలా ఆ పొయ్యి ముందు నిలబడి వంట చేయగలను చెప్పండి? టీ పెట్టేసరికి చెమటలతో తడిచిపోతున్నా. ఇంక వంటలు చేయాలంటే అమ్మో, నా వల్ల కాదు. ఈ 3 నెలలు మీరే వంట చేయండి. వర్షాకాలం మొదలైన తర్వాత నేను వంట చేస్తాను. నేనత్తయ్యని, నువ్వు కోడలివి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? సరే అయితే, వంటగదిలో కూడా ఏసీ పెట్టించండి. అప్పుడు వంట చేస్తాను. వంటగదిలో ఏసీ అంటే అప్పుడు వంట ఎలా చేస్తావు? ఏమో అత్తయ్య, ఈ వేసవి కాలంలో నేను అస్సలు వంట చేయను. కావాలంటే ప్రతిరోజు హోటల్కే వెళ్ళి తిందాం. ఇది మరీ బాగుంది. మన సంపాదన అంతంత మాత్రమే. అందులో రోజు హోటల్లో తింటే హోటల్ బిల్లుతో పాటు 3 నెలల తర్వాత హాస్పిటల్ బిల్లు కూడా కట్టాల్సి ఉంటుంది. అలా సూరమ్మ మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రఘువారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏంటి పొద్దున్నే మీ గొడవ? వెళ్ళండి, ఎవరో ఒకరు వంట చేసి టిఫిన్ పట్టుకురండి. టిఫిన్ అంటే మళ్ళీ ఉప్మా చేస్తే అస్సలు ఒప్పుకోను. నాకు గారెలు కావాలి, అలాగే పరోటా చికెన్ కర్రీ కూడా కావాలి. ఇక్కడ మేము టీ పెట్టేందుకే వంతలేసుకుంటుంటే నువ్వొచ్చి గారెలు కావాలి, పరోటా కావాలంటావా? అసలు వంటగదిలో నిలబడి వంట చేస్తుంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా? అసలే వేసవికాలం వచ్చేసింది. ఒక్క నిమిషం కూడా ఆ పొయ్యి ముందు నిలబడలేకపోతున్నాం. అయినా మీ మగాళ్లకు మా ఆడాళ్ల బాధ ఏం అర్థమవుతుంది? అవునత్తయ్య, బాగా చెప్పారు. అది కావాలి, ఇది కావాలంటూ ఆర్డర్లు వేస్తారు, కానీ పొయ్యి ముందు నిలబడి వంట చేస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో వీళ్ళకి మాత్రం ఏం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. ఎప్పుడు చూసినా మనం వంటింట్లో ఉండాలి. వీళ్లు మాత్రం స్నేహితులతో కలిసి ఆ ట్రిప్పులకి ఈ ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు. అవునత్తయ్య, మన ముఖాలకు ట్రిప్లు ఎక్కడుంటాయి చెప్పండి? వంటగదిలో నుండి హాల్లోకి, హాల్లో నుండి పెరట్లోకి తిరగటమే సరిపోతుంది. ఇవే మన దృష్టిలో పెద్ద ట్రిప్పులు. పదండి అత్తయ్య, ఇవాల్టి నుండి మనం అస్సలు వంట చేయొద్దు. ఏమండి, మీరు కనుక ఆహారం తినాలనుకుంటే మీరే వండుకొని తినండి. అలా రోజా మరియు సూరమ్మ తమ గదిలోకి వెళ్ళిపోతారు. రఘుకి ఏమీ అర్థం కాదు. అరే, అసలిక్కడేం జరిగింది? నేను హాల్లోకి రాకముందు ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడుతున్నారు. నేను మధ్యలోకి వచ్చి కలగజేసుకున్నానో లేదో ఇద్దరూ కలిసి నన్ను తిట్టి వెళ్ళిపోయారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. అసలు ఆడవాళ్ళ గొడవలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా రఘు మెల్లగా లేచి రోజా మరియు సూరమ్మ వద్దకు వెళ్ళి ఇలా చెప్తాడు. నిజమేనమ్మా, చిన్నప్పటినుంచి నువ్వు నాకోసం ఎంతో కష్టపడ్డావు. రోజా, నువ్వు కూడా పెళ్ళైనప్పటి నుంచి నాకోసం ఎన్నో కష్టాలు పడ్డావు. కానీ నేను మాత్రం ఆఫీస్ ట్రిప్పులని, ఫ్రెండ్స్తో ట్రిప్పులని చాలా ప్రదేశాలకు తిరిగాను. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ఈ సమ్మర్ అంతా మనం తిరుగుతూనే ఉందాం. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? మీరు ఏ ప్రదేశాలను చూడాలనుకుంటున్నారు? ఏంట్రా నువ్వు చెబుతుంది నిజమేనా? నిజంగా మమ్మల్ని నువ్వు ట్రిప్కి తీసుకుని వెళ్తావా? అవునమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరిని నేను ట్రిప్కి తీసుకుని వెళ్తాను. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవ్వండి. ఏంటండి, మీరంటుంది నిజమేనా? అయితే ఎప్పటి నుంచో ప్యారిస్కి వెళ్ళాలని నాకు ఆశ. అక్కడికి వెళ్దామా? ఒరేయ్, నన్ను మాత్రం అమెరికా తీసుకెళ్లరా? ఎప్పటి నుండో అమెరికా వెళ్లాలనుకుంటున్నా. సరిపోయింది, ముట్టుకుంటే భగ్గుమన్నట్టు ఏంటమ్మా మీరు ఒక్కసారిగా ప్యారిస్, అమెరికా అంటున్నారు? అసలు ఆ దేశాలకు వెళ్లడం ఎంత కష్టమో తెలుసా? ఎంత ఖర్చుతో కూడుకున్న పనో తెలుసా? ఆ దేశాలకు వెళ్లాలంటే ఎన్ని పాటలు పడాలో తెలుసా? నువ్వే గదరా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండన్నావు. అందుకే మా మనసులో ఉన్నది చెప్పేశాము. అత్తయ్య, నాకిప్పుడు అర్థమైంది. ఈయన మనల్ని వీధి చివరి దాకా తీసుకెళ్ళి తిరిగి ఇంటికే తీసుకొని వచ్చేస్తారు, అంతే కదండి? అరే, అలా కాదు. దేశాన్ని దాటి వెళ్లడం చాలా కష్టం. ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని కూడా దాటి వెళ్ళలేం. మన సిటీకి దగ్గరలోనే ఏదైనా ప్రదేశానికి వెళ్దాం. అసలే సమ్మర్ కదా. సిటీ చుట్టుపక్కల చాలా మంచి మంచి ప్రదేశాలున్నాయి. స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి హాయిగా సీదా తీరుదాం. వెళ్ళండి, వెళ్ళి బట్టలు సర్దుకోండి. అలా రఘు చెప్పడంతో
రోజా మరియు సూరమ్మ ఇద్దరూ బట్టలు సర్దుకోవడం మొదలుపెడతారు. మరోవైపు రఘు కావలసిన డబ్బుల్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. రేపు ఉదయమే మన ప్రయాణం. ఉదయం 6 గంటలకల్లా మీరు రెడీ అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, 6 గంటలకు మీరు సిద్ధంగా ఉండాలి. రేపు ఉదయం 6 గంటలకేంటండి? మీరు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకే రెడీగా ఉంటాం. అవసరమేమీ లేదులే. మీరిప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం ట్రిప్కి వెళ్ళడానికి రెడీగా ఉండండి. అలా రఘు చెప్పడంతో రాత్రంతా రోజా మరియు సూరమ్మ నిద్రపోకుండా ట్రిప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉదయం 6 గంటలకల్లా తయారై తమ ఇంటి బయట నిలబడి ఉంటారు. అంతా రెడీయేనా? ఏది మర్చిపోలేదు కదా? ఏది మర్చిపోలేదురా? అన్నట్టు ట్రిప్కి డబ్బులన్నీ అరేంజ్ చేసుకున్నావా? డబ్బంతా నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఇదిగో ముందే చెప్తున్నాను, మీ వద్ద కూడా ఏమైనా విలువైన వస్తువులు అలాగే డబ్బుంటే నాకు ఇవ్వండి. నేను వాటిని దాచిపెడతాను. సమయం వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అరే, మా డబ్బుని మేము జాగ్రత్తగా చూసుకోగలంలేండి. ఏంటి చూసుకునేది? బయట చాలామంది దొంగలున్నారు. మీకసలు మంచివాళ్ళెవరు దొంగలెవరో కూడా అర్థం కాదు. అదే నాకైతే మనిషిని చూసిన వెంటనే అతను ఎలాంటివాడో అర్థమైపోతుంది. మీరు జాగ్రత్తగా ఉండలేరు. కాబట్టి మీ వద్ద ఉన్న డబ్బుల్ని అలాగే విలువైన వస్తువుల్ని ఇలా ఇవ్వండి. అలా రఘు అడగడంతో రోజా మరియు సూరమ్మ తమ వద్ద ఉన్న డబ్బుల్ని రఘు చేతిలో పెడతారు. రఘు ఆ డబ్బుని తన వద్ద ఉన్న ఒక బ్యాగులో పెట్టుకుంటాడు. జాగ్రత్తరా, డబ్బులన్నీ ఈ బ్యాగులోనే ఉన్నాయి. కాస్త ఈ బ్యాగ్ని జాగ్రత్తగా చూసుకుంటుండు. అమ్మా, నేనేమన్నా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా? డబ్బులు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి ఇంకా రాలేదు? అలా వారంతా ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఒక వ్యక్తి డ్రైవర్ సీట్లో కూర్చొని ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే సూరమ్మ ఇలా అంటుంది. ఏంట్రా, వీడు పెద్ద సైకోలా ఉన్నాడు. మనం వేరే కారులో వెళ్దాము. అలా అంతా కుదరదమ్మా. రేపు మొత్తానికి నేను ఈ కార్ని బుక్ చేశాను. మనం మరో 3 రోజుల పాటు ఇదే కారులో తిరగాలి. నాకు కూడా ఇతన్ని చూస్తుంటే ఎందుకో డౌట్గా ఉందండి. ఇతనితో ట్రావెల్ చేయటం అంత మంచిది కాదేమో. చాలే, మీ ఆడవాళ్ళందరికీ మా మగాల్ని చూస్తే ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది. చూడండి, అతనెంత ప్రొఫెషనల్గా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళ అనిపిస్తుంది. తప్పకుండా అతను మనల్ని జాగ్రత్తగా ట్రిప్కి తీసుకుని వెళ్తాడు. ఇంతకంటే మంచివాడు మరొకడు దొరుకుతాడా? చూడండి, ఆ ముఖమచ్చం స్వాతిముత్యంలో కమలహాసంలా ఉంది. అసలు ఆలస్యం చేయకుండా కారెక్కేయండి. అలా రఘు చెప్పడంతో రోజా మరియు సూరమ్మ కారెక్కుతారు. నమస్కారం సార్. మీరు సూపర్ సార్. అక్క చెల్లెలతో కలిసి ట్రిప్కి వెళ్తున్నారు. ఏంటి అక్క చెల్లెలతోనా? ఈమె నాకు అమ్మ, ఇక ఈమెనేమో నా భార్య. నువ్వేంటయ్యా అక్క చెల్లె అంటున్నావు? నీకు అసలు సరిగా కళ్ళు కనిపిస్తున్నాయా? ఈ కళ్ళతో డ్రైవింగ్ ఎలా చేస్తావయ్యా? ఏంటి, ఈవిడ మీ అమ్మగారా? ఓ అమ్మో, అసలు అలా లేరండి. మీకంటూ 4 ఏళ్లు పెద్ద అంటే నమ్మొచ్చు. ఇక ఈవిడేమో మొన్ననే ఇంటర్ పూర్తి చేసుకున్న అమ్మాయిలా ఉంది. అందుకే అక్క చెల్లెనే అనాల్సి వచ్చింది. ఏంటి బాబు, నిజంగా నేనంత అందంగా ఉన్నానా? ధన్యవాదాలబ్బాయి. నన్ను కూడా కాలేజ్ అమ్మాయి అన్నందుకు చాలా థ్యాంక్స్ అన్నా. సరే కానీ ముందెక్కడికి తీసుకెళ్తున్నావు? ముందుగా మా ఉత్తూతి టూర్స్ అండ్ ట్రావెల్స్ని బుక్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మొదట మిమ్మల్ని జలపాతం దగ్గరికి తీసుకెళ్తాను. ఆ తర్వాత మిమ్మల్ని మంచి లేక్ వ్యూ రెస్టారెంట్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత వాటర్ వరల్డ్కి తీసుకెళ్తాను. అబ్బో, మీరు బుక్ చేసుకున్న ఈ టూర్ ప్లాన్లో చాలానే ప్రదేశాలు ఉన్నాయిలేండి. అన్నిటికీ తీసుకెళ్తాను. జలపాతం అంటున్నావు? అది ఎక్కడుంటుందబ్బాయి? ఇక్కడి నుంచో 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఏంటి, ఇక్కడి నుండి 25 కిలోమీటర్ల దూరంలో జలపాతం ఉందా? నేను చాలా ఏళ్ల నుండి ఇదే ఊర్లో ఉన్నా. నాకెప్పుడు ఇక్కడికి దగ్గరలో జలపాతం ఉందన్న విషయం తెలీదే. జలపాతం అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం కాదండి. సెట్టింగ్ వేసి ఆర్టిఫిషియల్గా వాటర్ ఫాల్ని సృష్టించారు. ఏంటి, ఇలా కూడా చేస్తారా? వామ్మో, నేనెక్కడ ఈనలేదు. చేస్తారమ్మా, ఎందుకు చేయరు చెప్పు? సిటీలో బ్రతికే వాళ్ళకి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఎక్కడుంటాయి? అందుకే కొందరు తెలివైన వాళ్ళు అలా వాటర్ ఫాల్స్, ఆర్టిఫిషియల్ చెరువులు, వాగులు వంటివి తయారు చేస్తారు. మనం డబ్బులు కట్టి అందులోకి వెళ్ళి హాయిగా సేద తీరడమే. ఏది ఏమైనా ఈ పట్నం వాళ్ళు భలే గొప్పవాళ్లురా. అందరి కోసం ఇలా వాగులు, చెరువులు, వాటర్ ఫాల్స్ సృష్టిస్తున్నారు. వాళ్ళకి తెలివనుకో. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ ఉంటాడు. అలా వారు చాలా దూరం ప్రయాణిస్తారు. ఎంతసేపు ప్రయాణించినప్పటికీ వారికి ఎక్కడా వాటర్ ఫాల్స్ కనిపించవు. ఏంటబ్బాయి, 25 కిలోమీటర్లన్నావు. మనం దాదాపు 100 కిలోమీటర్లు వచ్చేశాము. ఇంకా జలపాతం కనిపించదేంటి? అదే కదా. ఏంటి డ్రైవర్, నువ్వు రూట్ ఏమైనా మిస్ అయ్యావా? అవును, అదే జరుగుంటుందనిపిస్తుంది. అదేమి లేదు సార్, ఇదిగోండి వచ్చేసాం అంటూ
ఆ డ్రైవర్ కారుని తీసుకెళ్లి ఒక అడవిలో ఆపుతాడు. అడవిని చూసి వారందరూ భయపడిపోతారు. ఏంటా అడవిలో వదిలేశావు? ఇక్కడికి దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉంది సార్. కాకపోతే మనం అక్కడికి కారులో వెళ్ళలేము, దిగి నడుచుకుని వెళ్లాల్సిందే. కాబట్టి మీరు దిగి వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్ళి చూసిరండి. మరొక ముఖ్యమైన విషయం, బ్యాగులేవి ఎక్కడికి తీసుకుని వెళ్ళకండి. దారిలో కోతులు చాలా ఉంటాయి. నచ్చిన బ్యాగ్ని పట్టుకుని పారిపోతాయి. ఒకవేళ ఆ బ్యాగులో విలువైన వస్తువులున్నాయంటే ఇక అంతే, అవి మనకెప్పటికీ దొరకవు. అలా డ్రైవర్ చెప్పడంతో రఘు, రోజా మరియు సూరమ్మ కారులో నుండి కిందికి దిగుతారు. నాకు కూడా మీతో పాటు వచ్చి కాసేపు ఆ వాటర్ ఫాల్స్లో ఆడుకోవాలనుంది. కానీ ఈ బ్యాగుల్ని, కారుని చూస్తూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎంత ఆలస్యమైనా పర్లేదు, నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి కదూ. తప్పకుండా వచ్చేస్తుందమ్మా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అలా డ్రైవర్ చెప్పడంతో రోజా, రఘు మరియు సూరమ్మ ముగ్గురు అడవిలోకి వెళ్తారు. ఏమో అనుకున్నాను గాని నువ్వు చెప్పింది నిజమేరా. ఆ డ్రైవర్ అబ్బాయి చాలా మంచోడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో గదా. అవునత్తయ్య, మీరు అన్నది నిజమే. ఇక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంది అంటున్నారు, కానీ నీళ్ల శబ్దం రావటం లేదేంటి? వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటేనే మనకు నీళ్ల శబ్దం వినిపిస్తుంది, కానీ ఇక్కడ అలాంటిదేం వినిపించడం లేదు. అవును గదా, ఏంట్రా ఎందుకు వినిపించడం లేదంటావు? ఇక్కడ నుండి చాలా దూరంలో వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయేమో. పదండి, త్వరగా నడుద్దాం. అలా సూరమ్మ, రోజా మరియు రఘు చాలా దూరం నడుస్తారు. ఎంత దూరం నడిచినా వాళ్ళకి వాటర్ ఫాల్స్ కనిపించదు. కనీసం నీళ్ల శబ్దం కూడా వినిపించదు. అక్కడ మనుషులు కూడా కనిపించరు. ఏంటబ్బా, ఎంత దూరం నడిచినా మనకు వాటర్ ఫాల్స్ కనిపించడం లేదు? ఏంట్రా మమ్మల్ని ఇలా ఎండలో నడిపిస్తున్నావు? నాకెందుకో భయంగా ఉంది. నాకు మాత్రం అనుమానంగా ఉందత్తయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పదండి, వెంటనే మనం వెనక్కి వెళ్ళిపోదాం. అలా రోజా, సూరమ్మ, రఘు వెంటనే వెనక్కి బయలుదేరుతారు. అలా కారుండాల్సిన చోటుకు వెళ్తారు. కానీ అక్కడ కారుండదు. కారు లేకపోయేసరికి ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడే వారికి ఒక విషయం అర్థమవుతుంది. ఏంట్రా ఇక్కడ కార్ లేదు? ఇక్కడే కదా మనం కార్ దిగి లోపలికెళ్ళింది. ఈ డ్రైవర్ ఎక్కడికెళ్ళినట్టు? వెంటనే ముందు వాడికి ఫోన్ చేయి. అవునండి, వెంటనే డ్రైవర్కి కాల్ చేయండి. ఫోన్లు కూడా కారులోనే ఉన్నాయి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరసలు? ఫోన్లని కార్లో ఎందుకు పెట్టారు? ఆ డ్రైవర్ చెప్పాడు కదా, విలువైన వస్తువులన్నింటినీ కారులోనే పెట్టి వెళ్ళమని. అందుకే నా ఫోన్ని కారులోనే పెట్టి వెళ్ళాను. మా ఫోన్లు కూడా కార్లోనే ఉన్నాయి. ఇంతకీ ఆ కార్ వాడు ఎటు వెళ్ళినట్టు? అంటే 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 మనం మోసపోయాం. ఆ కార్ వాడు మనల్ని మాటల్లో పెట్టి ఇక్కడ దించి మన సామాన్లను తీసుకుని కార్లో వెళ్ళిపోయాడు. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం మోసపోయాం. ఎదవ, వాణ్ణి చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందని నేను ముందే చెప్పాను గదరా. నువ్వసలు ఇన్నావా? వీడికంటే మంచివాడు మరొకడు లేడు. అచ్చం స్వాతిముత్యంలో కమలాసన్లా ఉన్నాడని బలవంతంగా కారెక్కించాడు వీడు. చాలే అమ్మా, ఓ గంట ముందు నువ్వే కదా ఆ డ్రైవర్ చాలా మంచివాళ్లా ఉన్నాడని అన్నావు. అప్పుడే మాట మార్చేస్తున్నావేంటి? అయ్యయ్యో, గొడవ పడకండి. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. ముందు ఈ అడవిలో నుండి బయటపడాలి. ఏదైనా ఊరు వచ్చేంత వరకు మనం నడుస్తూనే ఉండాలి. పదండి, మనం నడక మొదలు పెడదాం. చక్కగా ఇంట్లో ఉండుంటే ఎంతో బాగుండేది. అలా కాదు, సమ్మర్ వెకేషన్ అని వీడితో పాటు వచ్చినందుకు నన్ను నేను కొట్టుకోవాలి ముందు. అవునత్తయ్య, ఉన్నవాళ్ళు ఉన్న చోట ఉండకుండా ఇలా ట్రిప్పులు ప్లాన్ చేసినందుకు మనకు కావాల్సిందే. అమ్మో, ఎండ మండిపోతుంది. ఈ ఎండలో ఎలా నడవాలో ఏమో. అలా సూరమ్మ, రఘు మరియు రోజా తమ నడకని మొదలు పెడతారు. అలా వారు చాలా దూరం ప్రయాణిస్తారు. ఎంత దూరం ప్రయాణించినా వారికి మనుషులెవ్వరూ కనిపించరు. ఎండ తీవ్రంగా ఉండడంతో సూరమ్మకి ఏడుపు కూడా వచ్చేస్తుంది. నేనీ చెట్టుకి తల బాదుకొని చచ్చిపోతాను. ఇక ఈ ఎండలో నడవడం నా వల్ల కాదు. అయ్యో, అలా అనకండి అత్తయ్య. చెట్లని కాపాడటం మన బాధ్యత. ఏంటే ఇక్కడ కూడా జోకులేస్తున్నావు? ఒరే రఘు, ఇక నేనొక్క అడుగు కూడా వేయలేను. ఆ సూర్యుడు చూడు మన మీద పగబట్టినట్టున్నాడు. అదే పనిగా ఎండ మొత్తం మన మీదనే ప్రసరిస్తున్నాడు. ఇంక నా వల్ల కాదురా. ఒక పని చెయ్యండి, నన్నిక్కడే వదిలేసి మీరెళ్ళిపోండి. ఈ ఆకులు కాయలు తింటూ ఇక్కడే బతుకుతాను నేను మాత్రం ఇంక నడవలేనురా. అలా సూరమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. రోజా కూడా సూరమ్మ పక్కనే కూర్చుంటుంది.
అప్పుడే వారికి ఎద్దుల బండి శబ్దం వినిపిస్తుంది. ఒక ఎద్దుల బండి వారి ముందుకొచ్చి ఆగుతుంది. ఎద్దుల బండిలో ఒక వ్యక్తి వీరిని చూసి ఇలా అంటాడు. ఏటైందండి? ఎందుకిలా అడవిలో కూర్చుని నడుస్తున్నారు? చూస్తుంటే పట్నం నుండి వచ్చినట్టున్నారే. అవును, మేము సిటీ నుండి వచ్చాము. అవునా? ఆయన అడవిలోకి ఎందుకొచ్చారయ్యా? ఇక్కడేమైనా పనుందా? ఎవరికోసమైనా వెతుకుతున్నారా? ఓ దిక్కుమాలిన డ్రైవర్ గాడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నామయ్యా. అసలేం జరిగిందంటే అంటూ జరిగిన కథంతా రఘు చెప్తాడు. వెంటనే ఆ వ్యక్తి ఇలా అంటాడు. అయ్యయ్యో, మోసపోయారా? ఏంటయ్యా, చదువుకున్నట్టున్నారు. అలాంటిది మీరే మోసపోతే ఎలా చెప్పండి? అయినా మోసపోవడానికి చదువుకి సంబంధమేం లేదులే. చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. ఇక్కడికి దగ్గరలో ఏ ఊరు లేదు. చాలా దూరంలో ఒక పల్లెటూరుంది. ఆ పల్లెటూరులోనే నేనుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నా ఎదురు బండిలో మిమ్మల్ని ఎక్కించుకొని నేను మా ఊరు తీసుకునెళ్తాను. అక్కడ బాగా విశ్రాంతి తీసుకోండి. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న టౌన్ కూడా ఉంది. ఆ టౌన్లో పట్టణానికి వెళ్లే బస్సులు కూడా ఉంటాయి. మీరలా మీ ఊరిని చేరుకోవచ్చు. అలా వ్యక్తి చెప్పగానే సూరమ్మ, రోజా మరియు రఘు ఎంతో సంతోషించి, ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేంటయ్యా? నా పేరు మాధవయ్య. నేనొక ప్రకృతి వైద్యుణ్ణి. మా ఊర్లోని ప్రజలు నా వద్దే వైద్యం చేసుకుంటూ ఉంటారు. వైద్యానికి మూలికలన్నీ ఈ అడవిలోనే దొరుకుతాయి. కాబట్టి ప్రతి నెలా ఈ అడవికి వస్తాను. అడవిలో ఉన్న మూలికల్ని సేకరించుకొని ఇంటికెళ్తాను. దారిలో ఇవాళ మీరు కనిపించారు. అలా ఆ వ్యక్తి సూరమ్మ కుటుంబాన్ని తన ఊరికి తీసుకుని వెళ్తాడు. మీరు ప్రశాంతంగా ఉండేందుకు మీ ఇంటి నుండి బయలుదేరామని చెప్పారు కదా, అదే దాన్నేమంటారబ్బా, ఆ టూరు. మీరు ఆ టూరేదో మా ఊర్లోనే చేయొచ్చు. మా ఊరు చాలా అద్భుతంగా ఉంటుంది. సేద తీరడం కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళకు వెళితే చాలు, అక్కడ అన్నీ లభిస్తాయి. అలా మాధవయ్య మెల్లిగా వారిని తమ ఊర్లోకి తీసుకుని వెళ్తాడు. సుబ్బమ్మా, ఓ సుబ్బమ్మా, వీళ్ళెవరో తెలుసా? పట్నం నుండి వచ్చారు. పట్నంలో పనిచేసి చేసి అలసిపోయారట. కొన్ని రోజుల పాటు హాయిగా విశ్రాంతి తీసుకోవాలని మన ఊరికొచ్చారు. తెలుసుగా అతిథుల్ని ఎలా చూసుకోవాలో. అరే, నాకెందుకు తెలీదు. రండమ్మా రండి. మెల్లగా బండి దిగండి. ఇదిగోండి, ఈ ఇల్లు అతిథుల కోసం మా ఊరి వాళ్ళు నిర్మించింది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు ఇంట్లో హాయిగా ఉండొచ్చు. అలా సుబ్బమ్మ వారిని ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఇల్లంతా ఎంతో శుభ్రంగా మరియు విశాలంగా ఉంటుంది. దీని ముందు వేలకు వేలు ఖర్చు పెట్టి అద్దెకు తీసుకుని 5 స్టార్ హోటళ్లు ఎందుకు పనికిరావత్తయ్యా? నిజమే రోజా, ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంది. మీరు విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడు తిన్నారో ఏమో, నేను వెళ్ళి మీకోసం ఏదైనా తినేందుకు తీసుకొనొస్తాను. అలా సూరమ్మ, రోజా మరియు రఘు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడే సుబ్బమ్మ మరికొంతమంది ఆడవాళ్లు అక్కడికి వస్తారు. ఏంటే అలా చూస్తున్నారు? పాపం, వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. వెంటనే వడ్డించండి. అలా సుబ్బమ్మ చెప్పడంతో ఆడవాళ్లందరూ వెంటనే అరిటాకులు పరిచి రకరకాల వంటలు వడ్డిస్తూ ఉంటారు. అరే, మేమొచ్చింది ఇప్పుడే గదా. మాకోసం ఎన్ని రకాల వంటలు ఎలా తయారు చేయగలిగారు? ఇన్ని రకాల వంటలను నేను తయారు చేయలేదు. నిజానికి మీరు రాగానే బాగా అలసిపోయి ఉండటాన్ని నేను గమనించాను. పాపం ఆకలితో ఉన్నారని నాకు అర్థమైంది. అందుకే ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో మీరు తయారు చేసిన ఏదో ఒక ఆహార పదార్థాన్ని తీసుకుని రమ్మని చెప్పాను. అలా అనేసరికి అందరిలా వండిన ఆహార పదార్థాలను తీసుకునొచ్చారు. ఇదిగో, ఈమె లక్ష్మి. ఈమె మామిడికాయ పప్పుని అద్భుతంగా చేస్తుంది. ఇదిగోండి, మీకోసమే తీసుకునొచ్చింది. ఇక రంగమ్మేమో మీకోసం వేడివేడి అన్నం వండి తీసుకునొచ్చింది. ఇలా ఒక్కొక్కరం ఒక్కో వంట తీసుకొచ్చాం. అలా చెప్పగానే సూరమ్మకు ఎంతో ఆనందం కలుగుతుంది. సూరమ్మ, రోజా మరియు రఘు భోజనానికి కూర్చుంటారు. ఆడవాళ్లందరూ తాము తెచ్చిన ఆహారాన్ని వడ్డిస్తారు. సూరమ్మ కుటుంబం ఎంతో తృప్తిగా భోజనం చేస్తుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మంచి భోజనం లభించదేమోరా. చాలా అంటే చాలా బాగుంది. ఉదయమనగా మీరు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టారని విన్నాను. రాత్రైపోయింది. ఇక మీరు నిద్రపోండి. అలా సుబ్బమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజా, సూరమ్మ మరియు రఘు హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు మాధవయ్య వారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఈ ఊర్లో చూసేందుకు చాలా మంచి ప్రదేశాలున్నాయి. ఇదిగో బాబూ, నా వద్ద నువ్వు వేసుకునే ఇలాంటి జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు లేవు. ఈ పంచ అలాగే చొక్కాలు మాత్రమే ఉన్నాయి. వీటినే వేసుకో బాబూ. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోనాయనా. ఇదిగోండమ్మా, మీకోసం నా భార్య చీరల్ని తీసుకొచ్చాను. వీటిని కట్టుకోండి. చాలా ధన్యవాదాలండి. నిజానికి కట్టుకునేందుకు మాకు బట్టలు కూడా లేవు. ఇలాంటి సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అలా సూరమ్మ, రఘు మరియు రోజా మాధవయ్య ఇచ్చిన బట్టల్ని వేసుకుంటారు. మాధవయ్య, ఇంతకీ మమ్మల్ని ఎక్కడికి తీసుకొనెళ్తున్నావు?
మా ఊర్లో జలపాతం లేదు కానీ అద్భుతమైన మంచి చెరువు ఉంది. మిమ్మల్ని అక్కడికే తీసుకునెళ్తున్నాను. అలా మాధవయ్య వారందర్నీ చెరువు వద్దకు తీసుకుని వెళ్తాడు. చెరువుని చూసిన వెంటనే రఘుకి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. రఘు చిన్నతనంలో ఎప్పుడూ చెరువులో ఈత కొడుతూ ఆడుకునేవాడు. అలా రఘు చెరువు వద్దకు వెళ్లిన వెంటనే అందులోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టాడు. అబ్బా, జాబ్ వల్ల కలిగిన స్ట్రెస్ మొత్తం ఈ ఒక్క ఈతలో పోయింది. వావ్, ఈ పల్లెటూరు ఇంత బావుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాణ్ణి. అవునత్తయ్య, ట్రిప్ అనగానే ఆ టూర్ ఏజెన్సీ ఈ టూర్ ఏజెన్సీ వాడు చెప్పిన ఏవేవో ప్రదేశాలకు వెళ్ళి మనశ్శాంతి పోగొట్టుకోవడం కంటే దగ్గరలో ఉన్న పల్లెటూరుకి వెళ్ళి హాయిగా గడపొచ్చు. అవును రోజా, నువ్వు చెప్పింది నిజమే. ఇదిగో మిమ్మల్నే చూస్తున్నారు కదా, వేసవి కాలంలో ఎక్కడెక్కడో వెళ్లడం కంటే దగ్గరలో ఉన్న అమ్మమ్మ గారింటికో నానమ్మ గారింటికో వెళ్ళండి. పల్లెటూరులో బాగా ఎంజాయ్ చేయండి. ఈత కొడుతున్న సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఇంతకీ మా ట్రిప్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఉంటాము. బాయ్.